పార్కింగ్ ట్యాక్స్ గోవిందా, పాప్కార్న్ ట్యాక్స్ గోవిందా అంటూ చాలా హేళనగా డీజే మిక్స్ తో వాడు పాట చేశారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంది ఫైనల్ గా? అంటే మన కంక్లూజన్ వైపు వెళ్తున్నాం చివరిగా. మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే హిందూ దేవాలయాల దగ్గర వచ్చే ఆదాయాన్ని గవర్నమెంట్ తీసుకుంటుంది. వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తారు, దాన్ని విమర్శిస్తున్నారు కదా. మరి మిగతా మతాల దగ్గర ఏదైతే ఉందో ఆ యొక్క మసీదులు కానీ చర్చిలు కానీ ఇంకోటి దాని మీద వచ్చే ఆదాయాల మీద ప్రభుత్వం కంట్రోల్ రాకపోవడం అనేది పెద్ద లోపం. అది లేకపోగా ప్రభుత్వం నుంచి వాళ్ళకి జీతాలు ఇస్తుంది. ఇప్పుడు గతంలో మన పూర్వీకులు అనేక మంది జమీందారుల దగ్గర నుంచి సంస్థానిస్ అందరూ కూడా దేవాలయాల మెయింటెనెన్స్ కోసం అని చెప్పి భూములు ఇస్తే ఆ భూముల్ని ఎట్లా దుర్వినియోగం చేస్తారో మనం చూస్తా ఉన్నాము. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఏం జరుగుతుందో మన అందరికి తెలుసు. కాబట్టి ఏంటంటే దీని మీద దానికి కారణం ఎవరు? మనం ప్రభుత్వంలో ఏదైతే ఓట్ల రాజకీయం మూలంగా మైనారిటీస్ ఓట్ల కోసం ఏదైతే దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల నుంచి మనం బయటపడాలా. అంతే తప్ప నాకు ఒక విషయం చెప్తాను మీకు అందరికి తెలియటానికి. ఒక హిందూ గాని ఒక క్రైస్టియన్ గాని ఒక ముస్లిం అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి ఆ ముస్లిం మతంలోకి వెళ్ళిపోవాలా. అదే విధంగా ముస్లిం అబ్బాయిని అమ్మాయి చేసుకుంటే అమ్మాయి మతంలోకి వెళ్ళిపోవాలి. ఇదైతే ప్రభుత్వం ఇప్పుడు ఏ మతంలో కూడా అది లేదు. ఇటువంటి గనక కంట్రోల్ చేయకపోయినట్టయితే అసలు వేళ ఆ మతాల్లో చేరిన వాళ్ళు ఎవరండి? హిందుత్వం నుంచి వెళ్ళిన వాళ్ళు కన్వర్ట్ అయిన వాళ్ళు కాదా? ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళ వాళ్ళు. ఇవాళ మనం మన చారిత్రాత్మకంగా మన పౌరాణికాలు చూసినట్టయితే ఇరాన్ ఇరాక్ కూడా హిందుత్వం ఉంది. ఇప్పుడు వేళ మెస్పిటోనియా అంటే అది ఎక్కడ? ఈ ఇరాన్ ఇరాక్ నుంచి మొదలుపెట్టి ఆఫ్ఘనిస్తాన్ ఈవేళ బుద్ధుడి మనం పగలు కొట్టడం చూసాం. అంటే ఇవన్నీ ఏంటి? వాళ్ళంతా ఇటు వచ్చేసి దౌర్జన్యం చేసి ఆక్యుపై చేసే పరిస్థితులకి ఇవాళ కంబోడియా పోండి, లేకపోతే ఇండోనేషియా పోండి, ఎన్నో దేశాలు హిందూ దేశాలు ఇవాళ ఎందుకు ఆ పరిస్థితులకు వెళ్ళినాయి? దానికి కారణం ఎవరు? ఇందులో హిందుత్వంలో ఉన్న వీక్నెస్ అంటే కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ. దాని మూలంగా ఆర్థికంగా వెనకబడే వాళ్ళు అట్రాక్ట్ అయ్యే పరిస్థితి ఎక్కువ రావడం ఇవన్నీ కూడా కారణాలు. ఇవన్నీ కూడా సమీక్ష చేసి దాని దిశగా పోవాలి తప్ప మనం వేరే వేరే మాట్లాడినంత మాత్రం సొల్యూషన్ రాదనేది నా భావన. రైట్. సో ఈ పూట నాతో పాటు డిబేట్ లో పాల్గొన్నందుకు కల్పాల కిరణ్ గారికి, అదేవిధంగా కిరణ్ రాయల్ గారికి, సుధీర్ శర్మ గారికి, విజయ్ చౌదరి గారికి అందరికీ ధన్యవాదాలు. అయితే ఫైనల్ గా నేను ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నా ఏంటంటే సుప్రీంకోర్టు దగ్గరికి పోదాం ఒకసారి. మా పీసీఆర్ టీం చాలా క్లియర్గా చెప్తా ఉంది. ఒక్కసారి ఈ అంశం గుర్తు చేయనేటువంటి మాట. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. కేవలం హిందువులే విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటిది వీక్షకుడిగా మీరు ఆలోచించాలి. కేవలం ప్రశ్నించి లేదా అక్కడ ఇక్కడ జరుగుతున్నాయన్నీ మీ దాకా తెచ్చేటువంటిది క్లియర్గా యాజ్ అ మిర్రర్ మేము చూపించేటువంటి ప్రయత్నం మాత్రం మేము చేస్తా ఉన్నాం.